Okay, Nana. If a function f maps a to b is defined by f of x is equal to 3 power x plus 3 power minus x by 2, so that f of x plus y plus f of x minus y is equal to 2 times f of x into f of y అని మనం ప్రూవ్ చేయాలి. వెరీ సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ మై గివెన్ ఫంక్షన్, దట్ ఈజ్ హియర్ f of x is equals to 3 power x plus 3 power minus x డివైడెడ్ బై 2. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటాను. అంటే నేను ఏం చేయట్లేదు ఇక్కడ, నేను ఈ ఎక్స్ ఉన్న ప్లేసులో నేను ఎక్స్ ప్లస్ వై పెడతాను అంతే సింపుల్గా. ఇప్పుడు పెట్టినప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారము 3 పవర్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది, ప్లస్ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది, ఈజ్ డివైడెడ్ బై 2 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై తీసుకుంటే 3 పవర్ ఎక్స్ మైనస్ వై వస్తుంది, ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ డివైడెడ్ బై నాకు 2 వస్తుంది. ఇప్పుడు నేను దీనికి యాడ్ చేసినప్పుడు నాకు ఇది వస్తుందని ప్రూవ్ 2 టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై వస్తుందని ప్రూవ్ చేయాలి. ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను, దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటాను. 1 ప్లస్ 2 చేస్తాను. అప్పుడు 1 ప్లస్ 2 చేసినప్పుడు నాకు 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై 2 ప్లస్ 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ డివైడెడ్ బై 2 ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇందులో 1/2 ఉంది, ఇందులో 1/2 ఉంది కనుక సెపరేట్గా తీస్తాను. ఫస్ట్ తీసిన తర్వాత ఇక్కడున్న టర్మ్స్ని చాలా జాగ్రత్తగా డిఫరెంట్ ఫార్మేట్లోకి మనము సెపరేట్ చేసుకోవాలి. ఎలా సెపరేట్ చేసుకోవాలన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ మన లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో సమ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని మనకు తెలుసు. అంటే ఇక్కడ నేను 3 పవర్ ఎక్స్ ప్లస్ వైని నేను బ్యాక్ వస్తే కనుక నేను ఈ ఫార్మేట్లోకి రాసుకోగలుగుతా. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ఉంది కనుక దీన్ని 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై కింద రాయగలుగుతా. ఇక్కడ కొద్దిగా చాలా జాగ్రత్త పడాలి ఇక్కడ, ఎందుకంటే 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది కనుక 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. దీన్ని కూడా ఇదే ఫార్మేట్లో రాయొచ్చు. దట్ ఈజ్ ఇక్కడ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి ఇది. సో ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మనకి ప్లస్ వచ్చి 3 పవరు మైనస్ ఎక్స్ వస్తుంది ఇంటూ 3 పవరు మైనస్ వై వస్తుంది. ప్లస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అంతే, 3 పవరు ఎక్స్ ఇంటూ 3 పవర్ ఇక్కడ మైనస్ ఉండటం వల్ల మైనస్ వై వస్తుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ 3 పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది, కానీ 3 పవరు ప్లస్ వై వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయ్యి ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతున్నప్పుడు 3 పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది ఇంటూ 3 పవర్ మైనస్ వై వస్తుంది. వెరీ సింపుల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని. నౌ కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్కి వచ్చేళ్ళకి ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్ నేను బయటకు తీయగలుగుతాను. ఎలా తీయగలుగుతాను చూడండి. ఒక దాంట్లో ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఉందా, ఇందులో ఒక పాజిటివ్ 3 పవర్ ఎక్స్ ఉందా, ఈ రెండింటిని ఒక సెట్ కింద తీసుకుని ఈ రెండింటిలో 3 పవర్ ఎక్స్ కామన్ తీస్తాను. సెకండ్ దాంట్లో 3 పవర్ మైనస్ ఎక్స్ ఉంటే ఇంకో సెకండ్ దాంట్లో 3 పవర్ మైనస్ ఎక్స్ ఉంది కనుక అందులో కూడా నేను ఒక కామన్ ఫ్యాక్టర్ 3 పవర్ మైనస్ ఎక్స్ని బయటకు తీస్తాను. తీసేయడమే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది తీసామంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఇక్కడ 3 పవర్ ఎక్స్ బయట తీసినప్పుడు ఇందులో ఒక 3 పవర్ వై మిగులుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ ఉన్న 3 పవర్ ఎక్స్లో ఇక్కడ 3 పవర్ ఎక్స్లో 3 పవర్ ఎక్స్ బయటకు తీసేస్తే ప్లస్ 3 పవర్ మైనస్ వై మిగులుతుంది. ప్లస్ నెక్స్ట్ 3 పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇందులో 3 పవర్ మైనస్ వై మిగులుతుంది. ప్లస్ పెట్టుకుని ఈ 3 పవర్ మైనస్ ఎక్స్ను బయట తీసేస్తే ఇందులో 3 పవర్ వై మిగులుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్ ఉంటే ఇందులో కూడా అదే టర్మ్ కామన్గా ఉంది. మళ్ళీ ఈ కామన్ టర్మ్ నేను బయటకు తీస్తే ఐ విల్ గెట్ దిస్ ఆన్సర్. చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే 1/2 పక్కన పెడతాను. పక్కన పెట్టి ఇక్కడ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై నేను కామన్ తీస్తే కనుక ఇందులో తీసేస్తే ఇక్కడ నాకు 3 పవర్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చి 3 పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1/2ని దీనికి కూడా ఇచ్చేసానంటే నేను అప్పుడు ఈ 1/2ని దీనికి కూడా ఇచ్చేసాను అనుకో, అప్పుడు నాకు 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2 వస్తుంది. మరి నాకు ఇంకొక 1/2 కావాలి కదా, అని చేత నేను ఏం చేస్తానంటే నాన్న 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2 కావాలి కానీ 2 పెట్టాను. కానీ నా దగ్గర 2 ఎక్స్ట్రా లేదు కనుక ఇక్కడ 2 రాస్తా. అప్పుడు ఈ 2 కట్టకపోతే ఇదే. కానీ డెఫినేషన్ ప్రకారం నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2 కదా. సో ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2 కదా. అంచేత దీని ప్లేస్లో నేను ఎఫ్ ఆఫ్ వై రాసుకోవచ్చు, దీని ప్లేస్లో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇంకా 2 మిగిలిపోయింది కనుక దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ దీని ప్లేస్లో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాను, దీని ప్లేస్లో నేను ఎఫ్ ఆఫ్ వై రాస్తాను. మనం అనుకున్నది ప్రూవ్ చేసాం లేదా. దీన్ని యాడ్ చేస్తే నాకు లాస్ట్కి ఇది వచ్చింది. దేర్ ఫోర్ నేను కన్క్లూజన్ ఇవ్వగలుగుతాను. అప్పుడు ఏమని ఇవ్వగలుగుతాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని నేను యాడ్ చేస్తే 2 టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై వస్తుంది అనమాట.